మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ యేసు నామములో నాకు చెల్లిస్తున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి దేవునికి హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయ కాలము దేవుడు మరొక నెల, జూలై నెల చూచుటకు దేవుడు కృప చూపినాడు. ఈ జూలై నెలలో ఈ మొదటి ఆదివారం ప్రభు దేహాన్ని ఆయన రక్తమును మనం పూజించబోతున్నాము. కాబట్టి దీంట్లో పాలు పొందుతున్న మనము దేవుని మాటల ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, దేవుని వాక్యము ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుని, పరిశుద్ధంగా నీతిగా మనము ప్రభు రాత్రి భోజనంలో మనం పాలు పొందేవారు ఉన్నాం. హల్లెలూయా. ఏ రీతి అయితే మనం నీళ్లు మన దేహాన్ని శుద్ధీకరిస్తుందో వాక్యము మన హృదయాన్ని కడుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ద్వారా హృదయాన్ని శుద్ధిపరచుకుందాం. ఈరోజు వాక్యంలోకి మనం వెళదాం. ప్రియులారా, ఈరోజు మనం వినబడుతున్న వాక్యం ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాళ్ళును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ఈరోజు వాక్యం ఏంటంటే యేసు నామము శ్రేష్టమైన నామము. హల్లెలూయా. యేసు ప్రభు అనే నామము ఏ నామం అంటండి? శక్తి కలిగిన నామము, శ్రేష్టమైన నామము. అది ఎవ్వరికి కూడా సరిసాటి లేని నామం. చూడండి, ఇక్కడ వాక్యం రాయబడింది ఏంటంటే భూమి క్రింద ఉన్న వారిలో గాని ఎక్కడ గాని ఏం లేదంట, ఆ నామానికి సరిసాటైన నామము లేదంట. ప్రభు చెప్తున్నాడు, దేవుడు అంటున్నాడు, ప్రతి నామమునకు పైనామము యేసు నామం. ఏ నామం అంటే అది? పైనామము యేసు నామం. ఈరోజు మనము నమ్మిన నామము, ఈరోజు మనం పొందిన నామము యేసు అనే నామం ఉంది కదండి, అది చాలా శ్రేష్టమైనది. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలకు కూడా యేసు ప్రభు నామములు ఉంటున్న శ్రేష్టత, గొప్పతనము, ఆ విలువ చాలా మందికి తెలియదు. మనలో ప్రభు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడంటాం, యేసును నమ్మామంటాం, కానీ యేసు ప్రభు నామములో ఆయనలో ఉంటున్న శక్తి మనకు అర్థమవుతలేదు. ప్రభు దేవుడు అంటున్నాడు, ఈ భూమి క్రింద కానీ పరలోకములో కానీ ఆ నామానికి సరిసాటి నామము మరొకటి లేదు. ఈ భూమిలో ప్రతి ఒక రోజు వస్తుందంట, ప్రతి మోకాళ్ళు ఆ నామం వంచబడుతుందంట. ఈ భూమి మీద ఒక సమయం వస్తుందంట, ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడని ఏం చేయాలంట? ఒప్పుకోవాల్సిందంట. ప్రభుని కృపకాలములో ఆయనను నమ్మి ఆయన దేవుడిని అంగీకరించి నీవు ధన్యుడవు. హల్లెలూయా. కానీ ఒక సమయం వస్తుంది, శ్రమ కాలాలు వస్తాయి. అప్పుడు ప్రభుని అందరూ చూచినప్పుడు రొమ్ము కొట్టుకొని, అవును, ఆ రోజు వెళ్ళిన యేసయ్య మరల వస్తున్నాడు, ఈయన నిజమైన దేవుడు, యేసు అనే నామము శ్రేష్టమైన నామమని ప్రతి నాలుక ఒప్పుకుంటున్నాడు. నీ దేవుడినే ప్రపంచంలో ఉంటున్న వారు అందరూ కూడా దేవుడిని ఒక రోజు అనబోతున్నారు. నీ ధన్యత అవునా కదా? చెప్పండి, ఇది నీ ధన్యత అవునా కదా? భూమి మీద చాలా మంది ఉన్నారు, ఎందరినో నమ్మారు వాళ్ళు, కానీ వారు ఎవ్వరికి లేని ఒక భాగ్యం ఎవరికి ఉందంటే సజీవుడైన దేవుని నమ్మిన మనందరికి ఉంది. ఏంటంటే అదే యేసు అనే నామం. ఈరోజు యేసు ప్రభు అనే నామము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఇవ్వబడ్డాయి. బైబిల్ మీరు బాగా చదివి పరిశోధిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి పిల్లరా. మొదటిగా ఈయనకి ఎందుకు పైనామం ఇవ్వబడిందంటే, ఎందుకు శ్రేష్టమైన నామం ఇవ్వబడిందంటే, ఇప్పుడు మనము ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం చదువుకున్నాం. ఏంటంటే పరలోకములో దేవుడై ఉండి దేవుడిగా అక్కడ ఉండకోరక మనుషుడై తనను తాను తగ్గించుకొని మన మధ్యలో నివసించి, నన్ను చూడాలి. దేవుడిగా ఉండిన యేసయ్య, ఆరాధింపబడుతున్న యేసయ్య తన్ను తాను తగ్గించుకొని మానవుడై మన మధ్యలో దిగి వచ్చాడు. మన మధ్యలో నివసించడానికి వచ్చాడు ఆయన. మన ఒక పరిస్థితిని మార్చడానికి, మన పాపాలని కడుగడానికి, మనల్ని శుద్ధి చేయడానికి తను తాను తగ్గించుకుని నరమానవుడై వచ్చి ఎంతవరకు తగ్గించుకున్నాడంటే మరణము పొందేంతగా తను తాను తగ్గించుకొని విధేయత కలిగి చూపించాడు. ఎంతవరకు అండి? దేవుడిని స్థానాన్ని విడిచిపెట్టి వచ్చి ఒక మనుష్యుడిగా ఉండకుండా మనిషి కంటే కింద దీన స్థితిలో దిగిపోయి, ఆ దీన స్థితులు ఎప్పుడంటే
మరణమును పొందేంతగా తను తాను ఏం చేసుకున్నాడట, తగ్గించుకొని మరణానికి తనను అప్పగించుకున్నాడు. దీనిని బట్టి అని ఇక్కడ రాయబడింది. దేనిని బట్టి? దీనిని బట్టి ఆయనకి అందరికన్నా పైనామం ఇవ్వబడింది. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చేసిన శ్రేష్టమైన రక్షణ కార్యము పిల్లరా, ఆయన నామం ద్వారా మొదటిగా మనందరికీ కలిగిన ఆశీర్వాదం అంటే బైబిల్ చెప్తుంది పాప క్షమాపణ. యేసుని నామం ద్వారా మనకి ఏం కలిగింది చెప్పండి అందరూ? పాప క్షమాపణ. అందరూ చెప్పండి, ఏం కలిగింది? పాప క్షమాపణ. పాపానికి క్షమాపణ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా దొరకదు. మీకు ఎంత డబ్బులు ఇచ్చినా దొరకదు. చాలా మంది అనుకుంటారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో మునిగి వస్తే ఏదో మనం చేస్తే, పాదయాత్ర చేస్తే, మనం ముడి కట్టుకుంటే, మన ఆరముక్కులు ముక్తే పాపాలు పోతాయి. పోవులా ఎక్కడికి వెళ్ళిన పాపాలు పో. రక్తధారలది పాప పరిహారం ఇల్లు అంటారు. అన్ని గ్రంథాలు అన్ని ఏంటి వేదాంతం చెప్తాయి, పాపము కడుగుటకు ఏం కావాలంటే రక్తమే. కానీ రక్తము కాల్చిన దైవము ఒక్కటి కూడా భూమి మీద మీకు కనపడదు, యేసు తప్ప. హల్లెలూయా. యేసు ప్రభు తన అమూల్యమైన రక్తము కార్చడం ద్వారా మనకి ఏం చేస్తుంటే ప్రార్థన, మన పాపములన్నిటిని ఏం చేస్తుందంటే ఆయన సంపూర్ణముగా కడిగివేసి, ఆ యేసుని నామములో మొదటిగా మనకు కనపడే ఆశీర్వాదమే నీ నా పాపాలకు క్షమాపణ. ఈ రోజు ఆ పాపం నుండి నువ్వు నిండి ఉంటే దేవుని చూడలేవు, దేవుని వద్దకు చేరలేవు, దేవుని ప్రార్థించలేవు, దేవుని నువ్వు అడగలేవు. ఎందుకు? పాపము దేవునికి ఏమో ఎలాగుందంట, అడ్డ గోడలాగుంది. దేవునికి మనకు ఉంటున్న పాపను ఒక అడ్డ గోడలాగున్నదంట. ఇన్ని పాపాలు పెట్టుకుని మనం ఎన్ని దేవునికి ప్రార్థించినా ప్రార్థన పైకి పోవట్లేదు, మన కష్టాలు దేవునికి వినపడట్లేదు. కారణం ఏంటంటే నీ పాపములు ఏం చేసేసాయి, నీ ప్రార్థనకు అడ్డగోడలా కనపడుతుంది. కానీ దేవుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి తన రక్తము కార్చడం ద్వారా మనందరికీ శ్రేష్టమైన దీవెన ఇచ్చాడు. అదేంటంటే పాప క్షమాపణ. చెప్పండి అందరూ, యేసు నామములో ఏమున్నదంటే పాప క్షమాపణ. తర్వాత యేసు నామములో బైబిల్ చెప్తుంది, నా నామములో మీరు తండ్రిని దేనినన్నా అడగండి, తండ్రి ఏం చేస్తాడు దానికి మీకు అందిస్తాడు. యేసు నామములో ఏముందంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరి నామములో అండి? యేసు నామములో. అయ్యా నేను భూలోకానికి వెళ్ళానండి, వారందరూ కూడా రక్తం కార్చారు, వీరందరూ నన్ను నమ్మారు, వీరందరూ నన్ను ఏం చేశారు, అంగీకరించారు. యోహాను సువార్త 1:12 ఏముంది? ಯಾರ್ಯಾರು ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದರೋ, ಆತನ ಹೆಸರಿನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟರೋ ಅವರಿಗೆ ದೇವರ ಮಕ್ಕಳಾಗುವ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟರು. ఈ రోజు యేసు నామములో నీ ప్రార్థన ఆలకించబడుతుంది. ఎందుకంటే యేసుని నువ్వేం చేసావు? రక్షకుడిగా దేవునిగా అంగీకరించవు. కాబట్టి ఆ నామములో నీవు దేనిని అడిగిన తండ్రి అయిన దేవుడు దాన్ని ఏం చేస్తాడో నీకు అందిస్తాడు. కేవలము యేసు నామమును బట్టే నీకు ఆశీర్వాదం. కేవలం మన యుద్ధకు ప్రార్థనలు ఎందుకు వినబడుతున్నాయంటే యేసు నామములో ఇంతగా త్యాగము చేసి వచ్చిన దేవునిని ఈరోజు మనం నమ్మాం. కానీ భూలోకంలో ఇంకా చాలా మంది ఏం చేయలేదు, వాళ్ళు నమ్మలేదు. వారు ఎన్ని కష్టాలు ఉన్నా, వారు ఎన్ని మొరపెట్టినా అది దేవునికి చేరవు. నీ ప్రార్థనకు దారి, నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మధ్యలో ఎవరు ఉండాలి తెలుసా? యేసు నామం ఉండాలి. చెప్పండి అందరూ, ఎవరు ఉండాలండి? యేసు నామం ఉండాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యేసు నామంలో మనకు విడుదల ఉన్నదండి. చెప్పండి, ఏముందండి? విడుదల. ఈరోజు ఎన్నో పాపపు చిక్కులో పడిపోయాం, ఎన్నో దుష్ట చటాలకు మనము లొంగిపోయాం. సాతాను అనేకులను కట్టి పారేశాడు. దానిలో కొట్లాడుతున్నారు, విలవిలా కొట్లాడుతున్నారు. వాళ్ళు దాని నుండి బయటకు రాలేకపోతున్నారు. ఎన్నో మాట మంత్ర శక్తులు, దయ్యపు శక్తులు, రోగపు శక్తులు, ఎన్నో విషయాల ద్వారా సాతాను అనేకులను కట్టి పారేశాడు. కానీ యేసు నామమును ఉచ్చరిస్తే ఏమవుతుందో తెలుసా? నీ కట్టులను ఏమవుతాయండి? విడిపించబడతాయి. హల్లెలూయా. పాపకి ఇంపైన నామం ఏదండి? యేసు నామం. కట్ల పాఠం కదా, శ్రీ యేసు నామ అతిశయ నామ పాపికే. పాపతో బంధులో కట్టబడిన వారికి ఏ నామం ఇంపుగా కనబడతానంటే యేసు ప్రభు వారి యొక్క నామం. హల్లెలూయా. ఈ భూమి మీద ఉంటున్న నిరీక్షణ లేని, ఈరోజు మనకు విడుదల లేదంటున్న వారందరికీ ఎవరు విడుదల ఇస్తారంటే యేసు ప్రభు మాత్రమే. 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన ఒక స్థలంలో పడి ఉన్నాడు. ఎవ్వరు ఆయనకి సహాయం చేయలేకపోయారు. కానీ యేసు వచ్చాడు. 38 సంవత్సరాల నుంచి కట్టబడిన కట్లు నుండి దేవుడు ఏం చేశాడంటే వాటిని విడిపించాడు. హల్లెలూయా. ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఎన్నో కట్టులు ఉండి
చాలా మంది పీడించబడుతున్నారు పిల్లలు. ఎన్నో కట్టులు సాతాను వాళ్ళు కట్టివేశాడు. మళ్ళీ దానిని విడిపించడానికి ఇంకో కట్టేసుకుని వస్తారు వీళ్ళు. మళ్ళా చెప్పండి, సాతాను ముందే ఏం చేసేసాడు? చాలా మందిని చెప్పండి, ఏం చేశాడు? కట్టేశాడు. దానిని విడిపించడానికి మరలా అదే సాతాను దగ్గర పోయి మరలా ఇంకొక కట్టేసుకుని వస్తాం మనం. లేవా? ఎంతో మంది గొంతుల్లో ఎన్నో కట్టులు ఉన్నాయి, ఎంతో మంది చేతుల్లో ఎన్నో కట్టులు ఉన్నాయి, ఎంతో మంది ఏంటి గొంతులో కాళ్ళలో ఎన్నో కట్టులు వేసుకున్నారు. సాతాను ఆల్రెడీ కట్టేశారు వాళ్ళు. కట్టిన ఆయన్ని మరలా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంకా కట్టుమని కట్టించుకుని వస్తారు. ఈరోజు గుమ్మమ్మ దాటుతుంటే ఎన్నో కట్లు మనకు కనపడతలేదండి? ఈరోజు ఇంట్లో పోయి కూర్చుంటే ఎన్నో కట్టులు కనపడతాయి. ఏమండి, ఏమన్నా కనపడుతుందా? ఒక నిమ్మకాయ కట్టింటారు, ఒక మెలకాయ కట్టింటారు, ఒక టెంకాయ కట్టింటారు, ఇంకేం కట్టింటారు, ఒక వెల్లిపాయ కట్టింటారు. ఏమన్నా ఉందా? మన భారతదేశము మూఢనమ్మకంలో సెకండ్ స్థానంలో ఉన్నాడు. మన స్టేటస్ నేను చూసాను, సెకండ్ స్థానంలో ఉన్నాడు. మనకు భయము, చాలా మందికి ఏంటంటే భయం ఎక్కువ. ఏమైపోతుందో ఏమో అన్నాడు. ప్రభువును పిల్లారా, సాతాను కట్టబడిన కట్టలన్నీ విడిపించుటకు విడుదల ఎవరి నుండి మనకు కలుగుతుందంటే యేసు అని చెప్పడం ద్వారా. హల్లెలూయా. యేసు నామమును ఉచ్చరించండి. సాతాను ఏం చేస్తాడంటే వణుకుతూ భయపడి పారిపోతాడు. హల్లెలూయా. యేసు నామములో పాప క్షమాపణ ఉంది. యేసు నామములో నీ ప్రార్థన ఏమవుతుందండి? ఆలకించబడుతుంది. యేసు నామములో నీకు కట్టులు నుండి ఏమవుతుందండి? విడిపించబడుతుంది. యేసు నామములో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి, అభివృద్ధి ఉన్నాయి. ఏమన్నాడు? కొడుకునే ఇచ్చాను, నీకు సమస్తాన్ని ఇస్తాను అన్నాడు దేవుడు. ఏమి ఇచ్చానంటే కొడుకునే ఇచ్చేసాను. ఆయనకంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. ఆయన వెనక ఆయనలో సమస్తం ఆశీర్వాదాలు ఉన్నాయని యేసు నామములో అడిగితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు మనందరి జీవితంలో యేసు నామంలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నట్టులారా, ఆయన నామములోనే మనందరికి దీవెనలు వస్తాయి. ఇంకొక మాట చెప్పాలంటే యేసు నామములో దుష్ట శక్తులు వణికి పారిపోతాయి, దయ్యాలు పారిపోతాయి. అందరూ చెప్పండి, యేసు నామంలో ఏం పారిపోతాయండి? దయ్యాలు. దయ్యాల్ని భయపడించే మంత్రం ఒకటే యేసు నామం అనే మంత్రం. చెప్పండి, ఏ మంత్రం అండి? దయ్యాల దగ్గర మంత్రాలు చెప్పకపోతారు చాలా మంది. ఒకటే మంత్రం చెప్పండి దయ్యానికి. ఏదది? యేసు నామం. యేసు నామం అని పలకగానే సాతాను ఏమంటాడంటే వణికి పారి. 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిని యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. ఏమన్నాడు? లోపల ఉన్న దయ్యం మాట్లాడని సాగించాడు. ఏమని? అయ్యా, ఎందుకు నాతో వచ్చావయ్యా? నా గొడవ నీకు ఎందుకు అంది దయ్యం. ప్రభు ఏమన్నాడు? దయ్యమా, వీడిని విడిచి పారిపో అని యేసు ప్రభు ఒక మాట సెలవు ఇవ్వగానే 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉంటున్న దయ్యాలు ఏమైపోయాయండి? పారిపోయాడు. సాతాను భయపడించే మంత్రము, సాతానును బెదిరించే పారిపోయేటట్లు చేసిన ఒక వాక్యం ఏంటంటే కేవలము యేసు ప్రభు అనే నామం. అందుకాబట్టి ఈరోజు ఆ యేసయ్య నామములో మనకు రక్షణ ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, ప్రార్థనలకు జవాబు ఉన్నది, మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అంతేకాకుండా నేను పీడించే దయ్యపు శక్తి నుండి ప్రభు ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారండి? ఆయన సంపూర్ణంగా ఆయన మమ్మల్ని విడిపిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక సన్నివేశాన్ని చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ ఒక సన్నివేశం చెప్పి ముగిస్తాను. ఒకసారి పౌలు, నన్ను చూడండి, నన్ను చూడండి. ఒకసారి పౌలు సేవ చేయడం కొరకు మెక్కెద్దోన అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాడండి? చెప్పాలందరూ, ఏ ప్రాంతానికి వెళ్ళాడు? మెక్కెద్దోన అనే ప్రాంతానికి వెళ్ళాడు. మెక్కెద్దోన అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన యొద్ద చాలా మంది వస్తున్నారు. కానీ ఒక్క దయ్యం ఏం చేసిందంటే పౌలును అక్కడున్న సేవకుల్ని వెంబడిస్తూ వస్తుంది. ఆ ఒక దయ్యం పేరు ఏంటంటే పుతోను అనే దయ్యం. నాతో చెప్పండి, చెప్పాలందరూ. ఏమంటే పుతోను అనే దయ్యం. చెప్పండి అందరూ, ఏం దయ్యం అది? పుతోను అనే దయ్యం. ఆ పుతోను అనే దయ్యం ఏం చేస్తుందంటే పౌలును పేతురును వెంబడిస్తూ వెళుతుంటే వెనక నుండి అరుస్తుందంట. ఏమని అరుస్తుందంట తెలుసా? వీళ్ళు దైవజనులు, వీళ్ళు చెప్తున్న స్వార్థ దేవుని వాక్యం ఇది అని అందరికి గట్టిగా అరిచేర్చి చెప్తుంది. కొంచెం దిష్టపూర్వకంగా వారికి ఇబ్బంది కలిగేలాగా చేస్తుంది. ఈ మెక్కొద్దోను పట్టణంలో తిరుగుతున్నప్పుడు ఈ దయ్యం వీళ్ళని వెంబడిస్తూ వెళుతున్నప్పుడు పౌలుకు ఇరిటేట్ గా ఫీల్ అయ్యాడు.
పౌలుకు కోపం వచ్చింది. తెలిసిపోయింది మాట్లాడుతున్నది ఈమె కాదు, ఈమెలో ఉంటున్న దయ్యం అని. ఒక చిన్న పాప, ఒక చిన్న యవనస్తురాలని రాయబడి, చిన్న తెలుగులో పాపని రాయబడింది, చిన్న యువతిని రాయబడింది, కన్నడలో స్త్రీ అని రాయబడింది. ఆ దైవ ఆమెలో ఉండి పలకరిస్తుంది, మాట్లాడిస్తుంది. కానీ ఈ దయ్యమును పట్టిన ఈమె ఏం చేస్తుందంటే, ఈమెకు ఒక యజమానుడు ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే తెలుసా, ఈమెను పెట్టుకొని కూర్చోపెట్టుకొని చాలా మంది అడిగేకి వచ్చేవాళ్ళంట. ఎంతమంది అడిగకపోయారమ్మ? ఇక్కడ అడిగకపోతుంటారు కదా, మాకేమో చేపించారు, మాకేమో అయ్యింది, మా కొడుకుకి ఏమైంది, మా ఇంటికి ఎవరో చేపించారు అని చాలా మంది ఏం చేశారంటే ఈమె వద్దకు వచ్చేవారంట. ఈమె కూర్చొని ఏం చేసేదంటే దయ్యపు శక్తి ద్వారా మాట్లాడేదంట, దయ్యపు శక్తి ద్వారా పలికేదంట. మీకు పలానా వారు ఇది చేశారు, పలానా వారు అది చేశారు, ఈ రోడ్ నుంచి వచ్చిన వారు అది చేశారు, అక్కడి నుంచి వచ్చిన వారు ఇది చేశారని రకరకాలుగా ఈమెను ఉపయోగించుకుని ఆ యజమానుడు ఇంతమందికి చెప్తుంటే డబ్బులు ఫుల్ లాభం అవుతుందంట. ఎలాగొస్తుందంటండి? లాభాల మీద లాభం. ఆ యజమానుడు బాగా గొప్ప ధనవంతుడైపోయాడు. ఈమె ద్వారా ఈయన చాలా లాభాలు పొందుకుంటున్నాడు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత పౌలు ఆ ఊర్లో ఉన్నప్పుడు పౌలుకి చాలా కోపం వచ్చింది ఈమె మాటలు విని. వెంటనే గదిలించాడు, ఏ సాతానా దయ్యము, ఈమెను వదిలి ఏం చేయను చెప్పండి, ఈమెను వదిలి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అనగానే ఆ దయ్యం ఏం చేసింది తెలుసా, ఆమెను విడిచి పారిపోయింది. హల్లెలూయా. యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, దయ్యమా విడిచిపో అన్నాడు. యేసు నామాన్ని పలకగానే ఆమె లోపల ఉంటున్న దయ్యం ఏం చేసిందంటే ఆమెను విడిచి పారిపోయింది. పారిపోగానే ఈ విషయం యజమానుడికి తెలిసిపోయింది. ఈమె నార్మల్ వ్యక్తి అయిపోయింది, ఈమె కామన్ వ్యక్తి అయిపోయింది. ఆ యజమానుడికి తెలియగానే చాలా కోపం వచ్చింది. చెప్పండి ఏమైందండి? చాలా కోపం వచ్చింది. నాకు చాలా లాభంగా ఉండేమే, ఈ దయ్యపు శక్తి ద్వారా నేను ఎంతో సంపాదించాను. ఇప్పుడు ఏంటి, దయ్యము పోయిన వెంటనే దీనినే దైవమని నమ్మించాడు సాతాను. ఇప్పుడు దయ్యము లేకుండానే ఆమె స్థితి నార్మల్ స్థితి రాగానే ఆ యజమానుడికి చాలా కోపం వచ్చి అక్కడ ఉంటున్న పౌలును పేతురుని ఏం చేశారంటే బాగా వారిని తిట్టి బాగా ఏం చేశారంటే వాళ్ళని ఒక పంచాయతీకి లాక్కొని వచ్చారు. ఎక్కడికి లాక్కొని వచ్చారండి చెప్పాలని? ఎక్కడికి? పంచాయతీకి లాక్కొని వచ్చారు. వారిని నిలబెట్టి అడిగారు, రే ఏం చేస్తున్నారు మీరు, ఎలా ఏ శక్తి ద్వారా చేస్తున్నారు అని అడిగారు. వాళ్ళు ధైర్యంగా చెప్పారు, ఏంటంటే మా శక్తి కాదు, ఇది యేసు అనే నామం శక్తి. మీరందరూ కలిసి సిలువకేశారు కదా, ఆ యేసు అనే నామం ద్వారా మేము ఈ శక్తి ద్వారా ఈ కార్యం చేసామన్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే యేసు అనే నామం. యేసు అనే నామాన్ని మీరు మీ ఇంటిలో గాని మీ జీవితంలో గాని మీరు కలిగి ఉంటే, దానిని పొంది ఉంటే, దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, దాని గురించి పాడుతూ ఉంటే, దాన్ని స్మరిస్తూ ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు నీ ఆత్మకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. కానీ ఆ యేసుని నామము అందరూ ఉచ్చరించడానికి సాధ్యం లేదు. మళ్ళా ప్రభుని అంగీకరించి నమ్మి ఉండాలి, పాప క్షమాపణ పొంది ఉండాలి. నీవు ఆ యేసుని ఆశీర్వాదం నీకుంటేనే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. పౌలు ఇది చేశాడు కదా ఈ పని, ఈ చేసిన దాని అంతా ఆ గ్రామంలో ఒకరు ఏం చేశారంటే బాగా గమనించారు. ఒక యాజకుడు 7 మంది పిల్లలు అంటుంది. ఎంతమంది పిల్లలు అండి చెప్పండి? ఎంతమంది పిల్లలు? 7 మంది పిల్లలు ఉన్నారంట. ఆ 7 మంది పిల్లలు ఏం చేశారంటే, రే పౌలు వీళ్ళు యేసునే నామ మంత్రాన్ని ఉచ్చరించి ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, మేము కూడా చేద్దాం. చెప్పండి ఏం చేద్దాము? మేము కూడా చేద్దామని చెప్పి యేసు నామము అని ఉచ్చరించడానికి ప్రారంభించారు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములు అంటున్నారు. ఒక దయ్యం వచ్చింది పిల్లలు. వచ్చేమని తెలుసా? రే ఇక్కడ యేసు నామం అంటున్నావు, యేసు ఎవరో నాకు తెలుసు. దయ్యం ఏం మాట్లాడుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, దయ్యం ఏమంటుంది? యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, నీవెవరు అనింది. ఏమనింది? నీవెవరు అనింది. నీవెవరంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ఎవరో ఈ దయ్యానికి తెలుసు, పౌలు ఎవరో ఈ దయ్యానికి తెలుసు, కానీ నీవెవరో? నీవెవరంటే అసలు దేవునికి సంబంధించిన వాడు కానే కాదు. ఆ యేసు నామాన్ని ఉచ్చరిస్తున్న నీవు దేవుని బిడ్డ కాదు. ఈ రోజు మనం ఎవరు పిల్లలు? దేవుని బిడ్డలు అంటున్నాం కదా, యేసు నామాన్ని మనం ధరించిన వారమా? నిజంగంటే యేసు అనే నామానికి అంత శక్తి ఉంది కదా, అంత పవర్ ఉంది కదా, ఆ పవర్ కలిగి ఆ శ్రేష్టత కలిగి మనం బ్రతుకుతున్నామా? సమాజంలో మన స్థితి ఏంటి?
సమాజంలో మన గౌరవం ఏంటి? యేసు ప్రభు బిడ్డలైన మనము మన జీవితాలు చాలా శ్రేష్టంగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మిన మనము, ఆయన గొప్ప దేవుడు కాబట్టి మన జీవితాలు గొప్పగా ఉండాలి. కేవలం చెప్పడం ద్వారా కాదు. వీళ్ళు ఏం చేశారంటే ఆ దయ్యాన్ని యేసు నామమున విడిపించడానికి వెళ్ళారు. కానీ ఏం జరిగింది తెలుసా? ఆ దయ్యమే వీరిని ఏం చేసిందండి? పారిపోలాగా చేసేసి. హల్లెలూయా. దయ్యానికి బాగా తెలుసు పిల్లారా, నీవు దేవుని బిడ్డ అవునా కాదా? చెప్పాలా? దయ్యానికి ఏం తెలుసు అండి? చెప్పాలందరూ. దయ్యానికి ఏం తెలుసు చెప్పండి? యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, కానీ నీవు ఎవరు అని కూడా ఎవరికి తెలుసు? సాతానుకు బాగా. నువ్వు ప్రార్థిస్తున్నావా? మందిరానికి వస్తున్నావా? దేవుని నువ్వు నమ్ముతున్నావా? దేవుని శక్తిని పొందుకున్నావా? సాతానుకు బాగా తెలుసు. లేని వేషాలు మనము వేసకపోతే లోకంలో ఒక కాలు, మళ్ళా దేవునిలో ఒక కాలు పెట్టిన మన స్థితి సాతానుకు బాగా తెలుసు. అందుకాబట్టి ఈరోజు దేవుని నామాన్ని మనం పొందుకున్నామంటే ఖచ్చితంగా ఆయన శక్తి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. సాతాను, దయ్యము, మాట మంత్ర శక్తి ఎన్ని నీకు విరోధంగా వచ్చినా, ఎప్పుడో ఎవరో నేను ఎంత చేసినా నీకు అది తట్టనే తట్ట. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంటుంది, యాకోబులో మంత్రము లేదంట, ఇశ్రాయేలులో మంత్రపు శక్తులు లేవంట. దేవుని పిల్లలకు ఏ శక్తి వర్తించదు? మాట మంత్రపు శక్తి నీకేం చేయ తెలుసా? వర్తించు. ఎందుకు? ఆ మాట మంత్రం ఉంటున్న దయ్యానికి తెలుసు వీళ్ళు ఎవరు బిడ్డలని? దేవుని బిడ్డలని. హల్లెలూయా. యేసు నామాన్ని పొందిన మనమందరము కూడా ప్రభునందు పిల్లారా ఎలాగుండాలంటే శక్తి కలిగిన నామం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన నామము అన్ని నామముల కన్నా గొప్ప నామం. ఆ నామాన్ని పొందిన మనము ఎలాగుండాలంటే గొప్ప వారికి మనం ఉండాలి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థిస్తూ భక్తులు మనం ముందుకు సాగుతుంటే ఆ నామం ద్వారా ఆశీర్వాదాలు, హెచ్చింపులు మనకు దొరుకుతాయి. కానీ లోకంలో ఉంటున్న లోకములో మనము మళ్ళా దేవులో ఉంటే ఆ నామం ద్వారా మనకి ఏం రాదండి? ఆశీర్వాదాలు రావు. చూసారా? యేసు నామాన్ని కలిగిన పౌలుకు ఏం జరిగిందండి? ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అదే నామాన్ని ఉచ్చరించిన వీరికి ఏం కలిగింది? దయ్యము దయ్యాన్ని విడిపించింది. అందుకాబట్టి ఈ లోకంలో దయ్యపు శక్తులు, మాట మంత్ర శక్తులు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని తాకకుండా ఉండాలంటే ఏ నామాన్ని నీకు అండగా ఉండాలి చెప్పండి? యేసు అనే నామం మనకు అండగా ఉండాలి. ఇలా దయ్యము తిరుగుతుంటుంది. రెండు రకాల. బైబిల్లో మాటలు చదవండి అందరూ. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చదవండి. సాతాను దయ్యము ದೆವ್ವವು ಮನುಷ್ಯನನ್ನು ಬಿಟ್ಟು ಹೋದ ಮೇಲೆ ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ಹುಡುಕುತ್ತಾ బాగా వినండమ్మా, నన్ను చూడండి. దయ్యము వెతుకుతూ ఉంటుందంట. ఏ స్థలాన్ని తెలుసా? మొదటిగా విశ్రాంతిని వెతుకుతుంది. చెప్పండి, మొదటి ఏం చేస్తాను అనేది? ఎక్కడుంటే నేను బాగుంటాను, ఎక్కడుంటే నాకు సమాధానం అని తెలుసుకొని ఏ స్థలాన్ని వెతుకుతుందట? నీళ్లు ఇల్లద స్థల, నీరు ఇల్లద స్థల వెతుకుతుంది. నెక్స్ట్ చదవండి. ವಿಶ್ರಾಂತಿ ಸಿಕ್ಕದ ಕಾರಣ ನಾನು ಬಿಟ್ಟು ಬಂದ ನನ್ನ ಮನೆಗೆ ತಿರುಗಿ ಹೋಗುತ್ತೇನೆ ಅಂದುಕೊಂಡು అమ్మ అందరూ చూడండి. లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తుంది. దయ్యము వెతుకుతుందంట విశ్రాంతి కొరకు. దయ్యానికి ఏం కావాలంటే చెప్పాలి, ఎక్కడన్నా స్థలం కావాలి, ఎక్కడన్నా చోటు కావాలి, ఆ స్థలంలో ఉండి సమాధానంగా ఉండాలనుకుంటుందంట. ఇక్కడ బైబిల్లో ఈ రెండు వాక్యాల రెండు స్థలాన్ని వెతుకుతుంది. ఒకటి నీళ్లు లేని స్థలం. అందరు చెప్పండి, నీళ్లు లేని స్థలం అనండి. దయ్యము నీళ్లు లేని స్థలాన్ని వెతుకుతుందంట. రెండోదిగా ఆ ఇంట ఎవరను లేక, ఏ ఇంటిలో ఎవరు లేరో ఆ ఇంటిని వెతుకుతుందంట. చూస్తున్నారా? సాతాను దయ్యము విశ్రాంతి కొరకు వెతుకుతూ రెండు స్థలాన్ని కనపడిందంట. ఇక్కడ నీళ్లు లేని స్థలము, రెండోదిగా ఆ ఇంట ఎవ్వరు లేని ఒక స్థలం. నీళ్లు లేని స్థలం అంటే ఏంటి? నీళ్లు లేని స్థలం అంటే ఏంటి? బైబిల్లో వాక్యాన్ని నీళ్లకు పోల్చారు. చెప్పండి,
బైబిల్లో వాక్యాన్ని దేనికి పోల్చారండి? నీళ్లకు పోల్చారు. ఉతక స్థానము అన్నది బైబిల్. నీళ్లను వాక్యానికి పోల్చారు, వాక్యాన్ని నీళ్లకు పోల్చారు. నీళ్లు లేని స్థలం అంటే, నీళ్లు లేని జాగం అంటే వాక్యము లేని స్థలం. చెప్పండి, ఏ స్థలం అండి? యేసు అనే వాక్యము లేని స్థలం. నీ హృదయంలో, నీ ఇంటిలో దేవుని వాక్యము లేకపోతే ఎవరు దూరుకుంటారు? చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. ఎవరు దూరుకుంటారు? సాతాను దూరుకుంటాడు. నీళ్లు లేని స్థలము అంటే దేవుని వాక్యము లేని స్థలం. ఎవరి హృదయాలలో దేవుని వాక్యానికి స్థలము లేదు, ఎవరి ఇంటిలో ప్రార్థనకు వాక్యానికి స్థలము లేదు, ఆ స్థలంలో వచ్చి సాతాను ఉంటాడు. రెండోదిగా, ఈ ఇంట ఎవరు లేని చూసి, ఆ ఇంట్లో ఏంటంట? ఎవరు లేనిది చూసి. ఎవరు లేనిదంట ఇంట. ఇల్లు అంటే మందిరానికి సాదృశ్యం. ఇల్లు అంటే ఏంటంటే మందిరం. మనము దేవుని సహవాసములు ఉండాలి. మనం దేవుని సహవాసంలో ఉండకపోతే, దేవుని సహవాస ఐక్యతలో, అన్యోన్యతలో, మందిరంలో ఉండకపోతే, ఇది దేవునిలో చక్కగా లేదని తెలుసుకొని ఆ ఇంటిలో వచ్చి సాతాను. నీళ్లు లేని స్థలము, నీవు దేవునిలో లేని స్థలాన్ని చూసి సాతాను ఏం చేస్తానంట? దూరుకుంటాడు. ప్రభువుని పిల్లరా, సాతాను దూరుకుని ఏం చేస్తానంట? వాక్యం లేని వారి జీవితాన్ని చూస్తుంది, మందిరములో లేని వారిని చూస్తుంది. అది చూసి లోపలికి రాదంట. మళ్ళా ఏం చేస్తుందంట? చూసుకొని వెళ్ళి మరింత 7 దయ్యాలను పిలుచుకుని వచ్చి ఏం చేస్తుందంట? అక్కడ కాపురం ఉంటున్నాడు. ఎక్కడ? వాక్యము లేని వారి హృదయంలో ఉంటుంది, దేవుని మందిరంలో లేని కుటుంబంలో ఉంటుంది. ఒక్క దయ్యమే ఇంత నాశనం చేస్తుంటే 7 దయ్యాలు వచ్చి ఏం చేస్తాయండి? చెప్పాలి. 7 దయ్యాలు వచ్చి ఏం చేస్తాయి? 7 దయ్యాలు వచ్చి మన జీవితాన్ని మొత్తాన్ని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. ఈరోజు దయ్యము నీకు భయపడాలంటే నీకు వాక్యం ఉండాలి, యేసయ్య నామం ఉండాలి. హల్లెలూయా. వాక్యం ఉండాలి, దేవుని నామం ఉండాలి, నువ్వు దేవుని ఐక్యతలో ఉండాలి. అప్పుడు దయ్యం నేను చేస్తే ఏం చేస్తుందండి? వణుకుతుంది, నీ ఎద్దుకు అది రానే. ఈరోజు చాలా మందికి కరువు ఏంటంటే వాక్యము కరువు. ఎన్ని వాక్యాలు వింటారు, ఏం చేస్తారు? సాతాను ఎత్తుకుపోవడానికి అవకాశం చేస్తారు. వాక్యం వినడం తప్ప దాన్ని పాటించరు. వాక్యం వినడానికే పాటించడానికా? చెప్పండి. వాక్యం వినడానికే పాటించడానికా? ఈరోజు ఎన్నో వాక్యాలు మనం వింటాం, పాటించము. వాటిని ఏం చేస్తామంటే సాతాను ఎత్తుకొని వెళ్ళిపోతాం. ఈ వారం విన్నాం, సాతాను తీసుకోవాలి. నెక్స్ట్ వారం వింటాం, సాతాను తీసుకోవాలి. అస్సలు వాక్యం మన హృదయంలో పోవట్లేదు, కార్యం చేయట్లేదు. ఈ రోజు ఎవరి హృదయంలో వాక్యాలు ఉండవో అక్కడ సాతాను దూరుకొని వారి జీవితాన్ని నాశనం చేస్తారు. ఎవరి ఇంటిలో వారు దేవుని సహవాస ఐక్యతలు ఉండరు, ఆ ఇంటిని చూస్తుంది 7 దయ్యాలు తీసుకొచ్చి పాడేస్తుంది. సాతాను మొత్తం ఇచ్చేస్తుంది, నాశనం చేస్తుంది. నీకు దేవుని నామం ఉంటే, నీవు దేవుని ఐక్యత సంఘములో ఉంటే నీకు ఒక బలం ఉంటుంది. ఐక్యతలు ఏముందండి? చెప్పండి. ఐక్యతలు ఏముంది? బలం ఉన్నది. ఐక్యతలు ఉంటే అగ్ని ఉంటుంది, ఐక్యతలు ఉంటే రక్షణ ఉంటుంది. నీవు దేవుని మందిరంలో ఉంటే దేవుని కాపుదల నీకు ఉంటుంది. హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి దూరం అయ్యావనుకో, సాతాను చూస్తాడు. ఓ, ఈయనకి ఎవరు లేరు. ఎవ్వరు లేని స్థలాన్ని చూసుకుని సాతాను ఏం చేస్తారండి? నాశనం చేశారు. ఒక తండ్రి ఏం చేశాడంటే, చనిపోతున్నాడు. ఒక తండ్రి చనిపోతున్నాడు. ఆయనకి 7 పిల్లలు అంట. ఎంతమంది పిల్లలు అంటే? 7 పిల్లలు. తండ్రి చనిపోతున్నప్పుడు 7కి ఒక మాట చెప్పాలనుకున్నాడు, కానీ చెప్తే మాట మీరు మనసులో ఉండదని చెప్పి, చూడు నాయనా, మీరు కలిసి ఉంటే బాగుంటారు, విడివిడిగా ఉంటే మీరు నాశనం అయిపోతారని ఎంత చెప్పాడు. మీకు అర్థమవుతుంది కాదని నేను చెప్పాడు. అందరూ తెలిసిన మాట కదా. 7 కట్టలను కట్టమన్నాడు. 7 పొడుగుల కట్టలు తీసుకొచ్చి కట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరు తీరుస్తాడు కదా. 7 కట్టలు కట్టిన కట్టును ఒక్కొక్క ఎంత బలంతో విరిసినా అవి ఏమవుతుంది? విరగట్లేదు. అప్పుడు ఆ కట్టలు మిగిపోయి ఒక కట్ట బయట తీస్తాను, ఆ కట్టను విరగొట్టాడు. వెంటనే ఏం చేశాడు? ఆ కట్టెలు తీసుకుని ఇరుగొట్టేశాడు. కాళ్ళు కింద పెట్టి మోకాళ్ళకేసి లాగగానే ఆ కట్ట ఏమైపోయిందండి? ఇరిగిపోయింది. అప్పుడు తండ్రి అన్నాడంట, మీరు 7 కలిసి ఉంటే ఎవ్వరు వచ్చిన మిమ్మల్ని ఏం చేయరు, ఏం చేయడానికి సాధ్యం లేదు. అదే నువ్వు ఒక్కడు బయటకు వెళ్ళావనుక, నువ్వు బయటకు సాగాలనుకోండి, ఏమవుతుంది? ఎవరో వస్తారు, సాతాను. నేనేం చేస్తున్నాను? నేను విరిగొట్టేస్తాను. దయచేసి మీరు ఎలా ఉండండి? కలిసి. ప్రభువుకు పుల్లారా, సాతాను ఎవరు టార్గెట్ అంటే నీవు దేవునికి దూరం ఉన్న వాడి టార్గెట్. సాతాను ఎవరు వెతుకుతున్నాడంటే వాక్యం లేని వారిని, దేవుని మందిరానికి దూరం ఉన్న వారిని ఏం చేస్తాడంటే సాతాను వెతుకుతూ ఉంటాడు.
అందుకాబట్టి నీవు దేవుని సహవాసంలో ఉండాలి, మందిరంలో ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలండి? మందిరంలో ఉంటే అందరితో బలంగా ఉంటావు. మందిరాన్ని బయటకు ఉన్నామంటే బలహీనుడు అయిపోతుంది. చూడండి, అన్ని కట్టలు కాలుస్తూ ఉంటాయి. ఒక కట్ట తీసి బయట పడితే ఏమవుతుంది? కాలుతున్న కట్టనేది. చెప్పండి, ఏ కట్టండి? కాలుతున్న కట్టనే తీసి బయటికి పెట్టామనుకోండి, ఏమవుతుంది? కొద్దిసేపటికే మండి అది ఏమైపోతుంది? ఆరిపోతుంది. నీవు దేవుని బిడ్డవే, భక్తి కలిగిన వాడువే, దేవునికి ఇష్టడవే, కానీ మందిరానికి సహవాసానికి దూరం ఉన్నావు అనుకోండి, ఏమైపోతుంది? కొన్ని రోజులకి ఆరిపోతుంది. కాబట్టి ధైర్యము మనకు భయపడాలంటే వాక్యం ఉండాలి, యేసయ్య నామములో ఉండాలి. హల్లెలూయా. మనము దేవుని సహవాసంలో ఉండాలి. చెప్పండి, ఎవరు సహవాసంలో? దేవుని ఐక్యతను ఉండాలి. మందిరపు సహవాసం ఉండేలా ఖచ్చితంగా సాతాను ఏం చేయడండి? మనల్ని ఏమి చేయడం. చెప్పండి, సాతాను ఏం చేయడం? మనల్ని ఏం చేయడానికి సాధ్యం. కాబట్టి దేవుడిపైన మనం అందరం కూడా ఎలా ఉండాలంటే యేసుని నామాన్ని కలిగి ఉందాం, మా నామాన్ని ఉచ్చరిస్తూ ఉందాం, ఆ నామాన్ని పలుకుతూ ఉందాం, ఆ నామాన్ని గురించి పాడుతూ ఉందాం. ఆ నామాన్ని ధరించిన వారందరికీ ఏమనంటే శ్రేష్టమైన రక్షణ ఉంది, ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి. యేసు నామమే మనం కేవలం పొందుకున్న వారం కాదు, మన హృదయములు ధరించిన వారం. యేసు ಎಂಬ ನಾಮ ಎಂತ ಚಂದ ನಾಮ, ಎಲ್ಲ ಜಾತಿ ಜನಕ್ಕೂ ಬೇಕು ನಿಮ್ಮ ನಾಮ, ಎಲ್ಲ ಬೇಕು ನಿಮ್ಮ ನಾಮ. ಯೇಸು ಎಂಬ ನಾಮ ಎಲ್ಲ ಜಾತಿ ಬೇಕು ನಿಮ್ಮ ನಾಮ, ಜನಕ್ಕೂ ಬೇಕು ನಿಮ್ಮ ನಾಮ. ಯೇಸು ಯೇಸು ಎಂದರೆ ನೀಗುತ್ತದೆ ತೊಂದರೆ, ಯೇಸು ನೀಗುತ್ತದೆ ತೊಂದರೆ. ತಂದಾನೆ ತಂದಾನೆ ತಂದಿನ ತಂದಿನ ತಂದಾನೆ ತಂದಾನೆ ತಂದಿನಿ ತಂದಿನಿ ತಂದಾನೆ. ಯೇಸು ಎಂಬ ನಾಮ ಎಲ್ಲ ಜಾತಿ ಜನಕ್ಕೂ ಬೇಕು ನಿಮ್ಮ, ಎಲ್ಲ ಬೇಕು ನಿಮ್ಮ. ಕಷ್ಟ ನಷ್ಟ ಬಂದರೂ ಕಾಯುವಂತ ನಾಮ, ಕಷ್ಟ ಕಾಯುವಂತ ನಾಮ. ತಂದಾನೆ ತಂದಾನೆ ತಂದಿನಿ ತಂದಿನಿ ತಂದಾನೆ ತಂದ ತಂದಿನಿ ತಂದಿನಿ ತಂದಾನೆ. ಯೇಸು ಎಂಬ ನಾಮ ಎಲ್ಲ ಜಾತಿ ಜನಕ್ಕೂ ಬೇಕು ನಿಮ್ಮ ನಾಮ, ಬೇಕು. ದಾರಿ ತಪ್ಪಿದಾಗ ತೋರುವನು ಮಾರ್ಗ, ದಾರಿ ತೋರುವನು ಮಾರ್ಗ. ತಂದಾನೆ ತಂದಾನೆ ತಂದಿನಿ ತಂದಿನಿ ತಂದಾನೆ. ಯೇಸು ಎಂಬ ನಾಮ ಎಲ್ಲ ಜಾತಿ ಜನಕ್ಕೂ ಬೇಕು ನಿಮ್ಮ ನಾಮ, ಎಲ್ಲ ಬೇಕು ನಿಮ್ಮ. ಎಲ್ಲ ಜಾತಿ ಬೇಕು ನಿಮ್ಮ నామ. యేసు అనే నామము అన్ని జాతులకు అన్ని మనుషులకు కావలసిన ఆ నామాన్ని ధరించి నీవు ఎంతో ధన్యుడవని ఎరిగి ప్రతిరోజు యేసు నామాన్ని జపిస్తూ ప్రార్థిస్తూ సాగితే ఖచ్చితంగా నీ పాప క్షమాపణ, పరలోక రాజ్యానికి నీ ప్రార్థన ఆలకించబడుతుంది. నీకు విడుదల, ఎన్నో కట్ల నుండి నీకు విడుదల ఇస్తాడు దేవుడు. పరలోక ఆశీర్వాదపుతో నింపుతాడు. దయ్యపు నిన్ను చూస్తే భయపడతాడు. సాతాను మాట మంత్ర శక్తులు భయపడతాడు. ఎవ్వరు నీకు ఏం చేయొచ్చినా భయపడద్దు. ఒక్కటి చెప్పు మంత్రము, యేసు నామములో లయమైపోవును గాక.
యేసు నామములో తొలగిపోను గాకనండి. దుష్ట శక్తుని ఇంటి నుండి, నీ బిడ్డల నుండి, కుటుంబం నుండి ತೊಲಗಿಪೋ. ಕೃಪಾಭರಿತನಾದ ದೇವ, ನೀನು ನಮಗಾಗಿ ತಂದಂತ ವಾಕ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ಈ ವಾಕ್ಯ ಪ್ರತಿ ಹೃದಯದಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡಿ, ಯಾರು ಮರೆತುವುದಕ್ಕೆ ಸಹಾಯ. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿದ್ದೇವೆ ಪರಮ ತಂದೆಯೇ, ಆಮೆನ್.